చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, సార్ మా పిల్లలు చదవాలి బాగా చదవాలని అడుగుతుంటారు. మేము అబ్జర్వ్ చేస్తుంటాం చాలాసార్లు, సార్ మీరు కొద్దిగా చదువు గట్టి చెప్పండి, కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. నేనేమంటున్నా, మన కళాశాలకు వచ్చేసరికి మేము గట్టి చెప్పడము ప్రాక్టీస్ చేయించడం కాదు, స్టూడెంట్ కనెక్ట్ కావాలి కదా సబ్జెక్ట్కి. స్టూడెంట్ ఇష్టంతో చదవాలి కదా. ఆ ఇష్టంతో చదివి కనెక్ట్ అయినప్పుడు కదా వాడు చేంజ్ అయ్యేది. సో ఆ ప్రాసెస్ గురించి పేరెంట్స్ అడగరు. ఎంతసేపు మాకు రిజల్ట్ కావాలి సార్, మీరు ఏమైనా చేసుకోండి, మాకు రిజల్ట్ కావాలి, మా అబ్బాయికి రిజల్ట్ కావాలి, మీరు ఎట్లా చెప్తారో చదువు అనేది మీ ఇష్టం, ఆప్షన్. సో అది కాదు, ఏ స్టూడెంట్ అయినా సరే ఇష్టంతో ఇది నా ప్లేస్, ఇది నా ఇల్లులాగా ఫీల్ అవుతూ వీళ్ళు నా పేరెంట్స్ అనే ఆలోచనతో కూర్చొని చదువుకోగలిగిన రోజు కదా వాడు మనకు కావాల్సినటువంటి రిజల్ట్ ఫలితాన్ని ఇచ్చేది. అట్లాంటి ఎన్విరాన్మెంట్ని మేము ఇక్కడ అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతున్నాము. మా సక్సెస్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఇది. సో ఇష్టంతో చదివే రేపు వానికి భవిష్యత్తుని ఇస్తుంది. చాలామంది అనుకుంటారు, ఏ కాలేజ్ అయితే ఏముంది సార్, ఏ కాలేజీలో ఇదే రిజల్ట్ కదా, ఇదే చదువు కదా, ఇదే మెమో కదా, ఇదే సర్టిఫికేట్ కదా అంటారు. నేనేమంటా, అది కాదు అని అంట. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. చదువు అందరూ చెప్తారు, బట్ చదువుతో పాటు ఇచ్చే సంస్కారం చాలా గొప్పది. ఏ కళాశాలలో అయితే వాల్యూస్, ఎథిక్స్, సంస్కారం, దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ స్టూడెంట్ని సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయగలుగుతామో అప్పుడు ఆ స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక సంకల్పంతో చదువుకున్న చదువుకి ఒక సార్థకత ఏర్పడుతుంది. వాడి దారిని వాడు చూస్ చేసుకోగలుగుతాడు. ఒక అద్భుతమైన ప్రపంచంలో సృష్టించగలుగుతాడు విద్యార్థి. సో అలాంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ మేము ఖచ్చితంగా క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.